Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the ancient history PYQs 2025 and now we are discussing about the question number 2. So here listen, questions చదవడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. PYQ చేస్తున్నాము, we are practicing PYQs, we are reading, we are analyzing. That's not about the matter. If you read one question, read in depth, read the static subject, read the current affair element, then only you will get the clarity of the topic and the UPSC favorites also you will understand in that process only. Okay, so come to the second question. The question is asking about them with reference to the ancient India. ఇక్కడ ఏమంటున్నాడు, ancient India తీసుకున్నప్పుడు మనకి 600 నుంచి 322 BC ద కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారండి, టెరిటోరియల్ రీజన్స్ ఇవ్వడం జరిగింది, అట్ ద సేమ్ టైం మనకి రివర్ ఫ్లోయింగ్ ద రీజన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ టెరిటోరియల్ రీజన్ ఏమన్నారు, అస్మక. ఓకే, చూడండి, కాంబోజా, అవంతి, కోసల. అండ్ ఇక్కడ వచ్చేసి గోదావరి, విపాస్ అండ్ మహానది అండ్ సరళ. మనకి కాంబినేషన్స్ అడుగుతున్నారు, హౌ మెనీ ఆఫ్ పేర్స్ ఆర్ కరెక్ట్ గా ఉన్నాయి అని అంటున్నారు ఇందులో. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అండ్ ఆల్ ది 4. So many aspirants getting confusion about the one only 1. So I already explained this. Please don't get confusion about the only one and one only. Okay, remember this. If anyone still have a doubt, contact my number 9618273181. See here, our answer is only 2. So only 2, not 2 only. Only 2 means ఇచ్చిన దానిలో ఏవన్నా 2 రైట్ అవుతుంది అని చెప్తున్నాను. So there are only 2 options are correct. So what are the 2? See here, Asmaka. Asmaka is what? Asmaka or Ashwaka అని అంటాము. This is the kingdom. Okay, and the location తీసుకుంటే ఇది ఎక్కడ వచ్చింది అని అంటే నార్త్ వెస్ట్ ఇండియాలో ఉంది. ఎక్కడ ఉందండి? నార్త్ వెస్ట్ ఇండియా. యాజ్ పర్ ద చూడండి హియర్ అష్టాదిత్యాయి అండ్ మార్కండేయ పురాణ అండ్ బృహస్మిత తీసుకున్నప్పుడు ఇది గ్రీక్ సోర్సెస్ అండి. మరి మన సౌత్ ఇండియాలో తీసుకుంటే బుద్ధిస్ట్ టెక్స్చర్స్ తీసుకున్నప్పుడు ప్లేసెస్, ఇక్కడ ప్లేస్ తీసుకుంటే ఏంది, అస్సక అని అంటాము. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గోదావరి రివర్. ఎక్కడ ఉందంట అండి మనకి ఇక్కడ అస్సక లేదా అస్మక అని అంటాము. ఇది వచ్చేసి ఏంటంటే ఒక కింగ్డమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నార్త్ వెస్ట్ ఇండియా కింద వస్తుంది. అండ్ సౌత్ ఇండియా టెక్స్ట్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకి అస్సక అనేది గోదావరికి మనకి రివర్కి దగ్గరలో ఉంటుంది. సో అందుకే మనం ఇది గోదావరికి లింక్ అవుతుంది అన్నట్టుగా చూసుకోవాలి. మరి నార్త్ వెస్ట్ ఇండియా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏ పురాణాలు వీటి గురించి చెప్తున్నాయి అంటే సోర్సెస్ ఏంటి. ఇప్పుడు అశ్వక అనగానే అశక అనగానే గోదావరి అంటాం. మరి దీనికి ప్రూఫ్ ఏంటి? సో వెన్ ఎవర్ యూ రీడ్ ఇట్ క్లారిటీ. Most of the aspirants, they are just by hearting some of the institution books or some of the static books, some of the short notes. Don't go that. If you read the topic, just ఒకసారి చదివితే గుర్తుపెట్టుకోవాలి మైండ్. సో అది ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు దాన్ని డీటెయిల్గా చదివినప్పుడు. సో ఇక్కడ అస్మక అనగానే ఫస్ట్ మనం ఏం చేయాలి, దాని సోర్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి తీసుకున్నాము, దాని సోర్స్ ఏంటి. అట్ ద సేమ్ టైం మరి ఇది ఎక్కడ మనకి బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్లేసెస్లో బ్యాంక్ ఆఫ్ గోదావరి రివర్ అని ఎక్కడ ఉంది, అది మనకి బుద్ధిస్ట్ టెక్స్ట్లో ఉండడం జరిగింది. సో రిమెంబర్ దిస్. మరి ఇప్పుడు ఈ అసక అనేది మనం ఏమన్నాము, కింగ్డమ్ అన్నాం కదా. సో ఇప్పుడు మరి దీని గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఇలానే చదవాలి. పీవైక్యూ చదవడం అంటే రైట్ ఆన్సర్ ఏంది, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంది అని ఒకటే చదవడం కాదు, రాంగ్ ఆన్సర్స్ కూడా చదవాలి, దాని ఎక్స్ప్లెనేషన్ చదవాలి, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చదవాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద క్లారిటీ. బికాస్ యూపీఎస్సి రిపీట్ ద టాపిక్స్, నాట్ ద క్వశ్చన్స్. రిపీట్ ద టాపిక్స్, నాట్ ద క్వశ్చన్. రిమెంబర్ దిస్. సో క్యాపిటల్ అండ్ జాగ్రఫీ తీసుకున్నప్పుడు క్యాపిటల్ వచ్చేసి ఏంటండి, పోతన. సో దట్ ఈస్ కాల్డ్ పోదన అని కూడా అంటాము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కొటాలి అని కూడా అనడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఐడెంటిఫై ద మోడర్న్ బోధన్ ఇన్ తెలంగాణ. ఎక్కడ ఉందండి, ఉన్నాం బోధన్ అని అంటాం కదా. సో తెలంగాణలో బోధన్లో ఉన్నది. తర్వాత బౌండరీస్ తీసుకున్నప్పుడు సెపరేటెడ్ ఫ్రమ్, దీని బౌండరీస్ చూడండి, ములాకా ఆర్ అలాకా అని కూడా అంటాము, బై గోదావరి రివర్. మరి ములాకా ఏంటి అంటే, ములాకా క్యాపిటల్ తీసుకుంటే ప్రతిష్టాన, మోడర్న్ పైథాన్ ఆర్ మహారాష్ట్ర మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ హిస్టారికల్ రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు దీని గురించి మనకి ఏం చెప్తున్నాయి అని అంటే చూడండి, ఇక్కడ జాతక స్టోరీస్ అనేవి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జాతక స్టోరీస్ అంటే జనరల్గా అందరికీ తెలుసు, బుద్ధిస్టుల గురించి చెప్తున్నాయని మనము అంటే మన పురాణాల గురించి మనకు చెప్పడం జరుగుతుంది, వాట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ అనేది. సో జాతక స్టోరీస్ అనగానే మనకు గుర్తొస్తుంది బుద్ధిస్ట్ గురించి. సో అసాకా మే హ్యావ్ వన్స్ బీన్ సబ్ కోఆర్డినేట్ టు ద కాశీ అండ్ narrates to the military victory over the Kalinga. Which victory?
కళింగ. కళింగ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? అశోక. అశోక అంటే ఎవరు గుర్తొస్తారు? బుద్ధిజం. గాట్ ఇట్ నౌ. సో నెక్స్ట్ మనకి ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? సో చూడండి మరి ఇక్కడ మనకి గుర్తున్నాయి ఎవరికైనా ఆప్షన్స్? అస్మక, గోదావరి, రైట్. ఓకే, అంటే 1 రైట్ అయింది, ఇంకొకటి రైట్ అవ్వాలి. సో మరి నెక్స్ట్ కాంబోజ్ అంటే విపాస్ ఉంది, చూసుకుందాం. ఓకేనా? సో కాంబోజా కింగ్డమ్. కాంబోజ్ అనేది ఏంది? ఒక కింగ్డమ్. ఓకేనా? జియోగ్రఫికల్ ఏరియా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వేర్? నార్త్ వెస్ట్ రీజన్. ఎక్కడ ఉందండి ఇది? నార్త్ వెస్ట్ రీజన్ లో ఉంది. ఇక్కడ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇంక్లూడెడ్ తీసుకుంటే రజౌరి ఏరియా, హజారా డిస్ట్రిక్ట్, నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్ అంటే మీకు గుర్తొస్తుంది. ఇప్పుడు అది ఎక్కడ ఉంది అనేది కూడా మీకు ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీలో చదువుకున్నారు. సో ప్రజెంట్ మనకి పాకిస్తాన్ ఏరియాలో కూడా రావడం జరుగుతుంది. సో చూడండి, నవ్ ఇన్ పాకిస్తాన్. అండ్ పాసిబుల్లీ ఇక్కడ చూడండి కఫీరిస్తాన్, ప్రజెంట్లీ డే ఇన్ ద నూరిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ లోకి ఇది వెళ్ళడం జరిగింది. సో నెక్స్ట్ పొలిటికల్ నేచర్ తీసుకున్నప్పుడు ఇది మనకి 6th century కబోజస్ వర్ ద మోనార్చీ. రిమెంబర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ ద మోనార్చీ. అండ్ కౌటిల్య అర్థశాస్త్ర ఇట్ రిఫర్స్. రిమెంబర్ ఎవరు రిఫర్ చేస్తున్నారు? కౌటిల్య అర్థశాస్త్రం. ఓకే, కౌటిల్య అర్థశాస్త్ర రిఫర్స్ కంబోజా యాజ్ అ సంఘ. ఇట్ అంటే సంఘ అంటే రిపబ్లిక్. సో మరి ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? గుర్తుంది ఎవరికైనా? ఓకే, నెక్స్ట్ అవంతి కింగ్డమ్. మరి అవంతి కింగ్డమ్ కి చూడండి లొకేషన్ తీసుకుంటే సూటెడ్ టు ద మాల్వా రీజన్ ఇన్ ద సెంట్రల్ ఇండియా. సో ఇది ఎక్కడ వచ్చింది మనకి రీజను? నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్. మరి ఇది ఎక్కడ వస్తుంది మనకి? అవంతి మాల్వా రీజన్ సెంట్రల్ ఇండియాలో వస్తుంది. ఓకేనా? డివైడెడ్ ఇంటూ నదరన్ అవంతి, సదరన్ అవంతి అంటే 2 parts గా డివైడ్ అయింది. అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ బై ద వింధ్యా రేంజ్. గాట్ ఇట్ నౌ. ఎక్కడ సెపరేట్ అవుతుంది? వింధ్యా రేంజ్. నెక్స్ట్ క్యాపిటల్స్ అండ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు వీళ్ళవి 2 ప్రామినెంట్ సిటీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. అదొకటి వచ్చేసి మహిష్మతి, సో మోడ్రన్ మహేశ్వర్. నెక్స్ట్ ఉజ్జయిని, మోడ్రన్ ఉజ్జయిన్. మహిష్మతి అంటే జనరల్గా మీకు అందరికీ సినిమా గుర్తొస్తుంది. సో రిమెంబర్ దిస్ నేమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ ద 2 ప్రామినెంట్ సిటీస్ మహిష్మతి అండ్ ఉజ్జయిని. అండ్ బోత్ సిటీస్ లేదా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ తీసుకుంటే నార్త్ ఇండియా, ద దక్కన్ అండ్ ద సౌత్ వెస్టర్న్ కోస్టల్ పోర్ట్స్. ఓకేనా? సో ఇలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనం పీవైక్యూస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ పీవైక్యూ మీకు 20 years, 15 years, 25 years పీవైక్యూ కావాలంటే ప్రతి సబ్జెక్ట్ జస్ట్ 50 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉందండి మన యాప్లో. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ దిస్ పీడిఎఫ్ జస్ట్ కాంటాక్ట్ అస్ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా మనం కంప్లీట్ చేద్దాం దీన్ని. నోటబుల్ రూరల్స్ అంటే ఈ టైంలో మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు రూల్ చేశారనేది తీసుకుంటే కింగ్ ప్రయోద్య. ఓకేనా? ప్రద్యోత సారీ, కింగ్ ప్రద్యోత. అండ్ పొలిటికల్ అండ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు వాస్తా, మగధ అండ్ కోసల, ఈ 3 మీద కాన్ఫ్లిక్ట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ కోసలా కింగ్డమ్ తీసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ జాగ్రఫికల్ ఏరియా కూడా మనం చూసుకుంటామండి. చూడండి జాగ్రఫికల్ బౌండరీస్ అనేది మనం ఇక్కడ చాలా ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. సో మనం ఈస్ట్ లో తీసుకున్నప్పుడు సదనీరా. ఓకేనా? వెస్ట్ తీసుకున్నప్పుడు గోమతి అండ్ ఫస్ట్ ఈస్ట్ వచ్చేసి మనము గంధక్ అని కూడా అంటామండి. సౌత్ లో తీసుకుంటే సర్పిక, నార్త్ లో తీసుకుంటే హిమాలయన్. ఓకే, నేపాల్ హిల్స్. నెక్స్ట్ రీజనల్ డివిజన్ తీసుకుంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద సరయూ రివర్ ఇంటూ ద నార్త్ కోసల, సౌత్ కోసల. రిమెంబర్ దిస్. నార్త్ కోసల క్యాపిటల్ తీసుకుంటే శ్రవస్తి అండ్ మోడ్రన్ సహేత్ మహేత్ అని అంటాము. అండ్ సౌత్ కోసల తీసుకున్నప్పుడు కుషావతి. ఇక్కడ మీరు చూడండి మనకి టాపిక్ ఒక్కటే కానీ ఎంత డీటెయిల్గా క్లియర్గా ఉంటుంది టాపిక్. ఒక్క క్వశ్చన్ చదివితే ఒక టాపిక్ అయిపోతుంది మనకి. ఈవెన్ హియర్ వీఆర్ కవరింగ్ ద 4 topics. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పీవైక్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీస్ తీసుకుంటే సకేత, అయోధ్య. అండ్ పొలిటికల్ ఎక్స్పెన్షన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళు ఎవరితోటి మనకి వీళ్ళకు కాంక్వెస్ట్ ఉన్నాయనంటే చూడండి ఇక్కడ కాశీ. అండ్ ఎక్స్టెండెడ్ కంట్రోల్ ఓవర్ తీసుకుంటే సఖ్యాస్ ఆఫ్ కపిలవస్తు. రిమెంబర్. అండ్ పాసిబుల్ కాలమాన్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నది. తర్వాత కీ రూలర్స్ ఎవరున్నారు అని అంటే కింగ్ పసేనది అంటే ప్రసేనర్జీ అని అంటాము, ప్రసేనర్జిత్ అని. సో కాంటెంపరీ బుద్ధ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా పర్సనాలిటీ గురించి కానీ, రూరల్ గురించి కానీ, లేదా రిలీజన్ బుద్ధిస్ట్ కానీ, జైనిజం కానీ ఇలా చదివినప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇస్ కాంటెంపరీ. హూ ఇస్ ద కాంటెంపరీ ఆఫ్ దట్ పర్సన్, దట్ రీజన్, దట్ కింగ్, లైక్ దట్. ఓకే, సారీ, కాంటెంపరీ ఆఫ్ బుద్ధ. రిమెంబర్. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ మెన్షన్ ఇన్ పాలీ లిటరేచర్. రిమెంబర్ ఏ లిటరేచర్ మెన్షన్ చేశారనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ ఫార్మ్డ్ ద మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనేవి వీళ్ళు అంటే ఒక మ్యారేజెస్ ద్వారా వాళ్ళ రిలేషన్షిప్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్. నౌ విల్ గెట్ ద క్లారిటీ ఆఫ్ దీస్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఆన్సర్. ఓన్లీ 2 మాత్రమే మనకి ఇక్కడ కరెక్ట్ అయ్యాయి. ఓకేనా? సో కోసల సరియు. గాట్ ఇట్ నౌ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి అస్మక, గోదావరి. నెక్స్ట్ కోసల సరియు. అంటే ఓన్లీ 2, నాట్ 2 ఓన్లీ. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓన్లీ 2కి నాట్ 2 ఓన్లీ 2 అన్నప్పుడు ఇచ్చిన దానిలో ఏమైనా 2 కరెక్ట్ అయింది. 2 ఓన్లీ అన్నప్పుడు అక్కడ ఏదైతే నెంబర్ 2 ఇచ్చారో ఆ 2 మాత్రమే కరెక్ట్. సో డోంట్ గెట్ ద కన్ఫ్యూజన్. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్ గెటింగ్ లెస్ మార్క్స్ రావడానికి, మార్క్స్ లాస్ అవ్వడానికి, నెగిటివ్ మార్క్స్ రావడానికి ఈ చిన్న చిన్న థింగ్స్ అనేది అర్థం కాకపోవడం. వై? బికాస్ సమ్ ఆస్పిరెంట్స్ ఆర్ వెరీ న్యూ అండ్ దే ఆర్ ఈవెన్ నాట్ అండర్స్టాండింగ్ ద టాపిక్ ఆర్ క్వశ్చన్ అర్థం చేసుకోకపోవడము. అండ్ ఈవెన్ ఎక్కువ కూడా దీన్ని ఎవరు ఎక్స్పాండ్గా చెప్పరు. But this is very important. So please focus on this and understand the question, analyze the question, read the question very well. Then you understand the concept of the PYQs. So thank you so much for watching. And if you like the video, like, share and subscribe. And మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. We will continue this from this journey. అండ్ ఇలా పీడిఎఫ్ కావాలనుకున్నా, ఇంకా మీకు యూపీఎస్సీలో జర్నీలో డౌట్స్ ఉన్నా, లేదంటే ఆప్షనల్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ, వాట్ ఎవర్ ద యూపీఎస్సీ జర్నీ, just contact our Bhagyalakshmi IAS Institute 9618273181. Thank you so much for watching.